నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నిర్మల్ జిల్లా మాయిన్సా పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్ డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల విచారం వ్యక్తం చేశారు. మాయిన్సాలో మీడియాతో ఆమె మాట్లాడారు. కుబీర్ మండలం కుష్టికి చెందిన వారు చనిపోయారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. మరో ఇద్దరు సీట్ బెల్టులు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 12:45కి యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఎందువల్ల యాక్సిడెంట్ అయింది అని నేను పరిశీలించడానికి వచ్చాము. నేను ఏఎస్పీ బైన్సా అండ్ సిఐ టౌన్. రాత్రి 12:45కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వితిన్ 5 minutes మన పెట్రోలింగ్ పార్టీ అండ్ సిఐ అందరు కూడా వచ్చారు. ఇక్కడ గమనిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఈ వెహికల్ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళు. కుబీర్కి సంబంధించిన 7 మనుషులు హైదరాబాద్ వెళ్ళి దే ఆర్ రిటర్నింగ్. వస్తున్నప్పుడు ఈ కంటైనర్ వస్తుంది. కంటైనర్ వెనకాల ఒక బిగ్ ఆబ్జెక్ట్ ఉంది, అది కనిపించడం లేదు చీకటి వల్ల. అండ్ అది చూసుకోకుండా, అది ప్రాపర్ జడ్జిమెంట్ లేదు. సో ఫాస్ట్గా వచ్చి 2 వెహికల్స్, ఈ కంటైనర్ వెహికల్ అతను మిస్టేక్ ఇది. ఎందుకంటే వెనకాల ఉన్నప్పుడు సైన్ బోర్డ్ పెట్టుకోవాలా, ఏదైనా ఫ్లాషీ సైన్ వచ్చేలాగా, చీకట్లో కూడా కనిపించేలాగా ఏదైనా పెట్టాల్సింది, అది పెట్టలేదు. సో అది రోడ్ మీద తెలియట్లేదు. రోడ్డు ఫ్రీ ఉందంటే వాళ్ళు వచ్చేసేయడం జరిగింది. దీనివల్ల వెరీ బిగ్ యాక్సిడెంట్ అయింది. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ దీనిలో 7 ఉన్నారు, 7 members. వాళ్ళు 3 స్పాట్ డెడ్, 4 people స్పాట్ డెడ్ అయ్యారు. 3ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఒకళ్ళ పరిస్థితి క్రిటికల్గా ఉంది, నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్సిడెంట్ స్పాట్లో చూస్తే మనము పర్సన్స్ ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి కొంచెం వాళ్ళు బతకడం జరిగింది. అలాగే మనము కొంచెం ఈ బ్రిడ్జ్తో కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను R&B వాళ్ళకి కూడా చెప్తాను, లెటర్ రాస్తాం. మేము కొంచెం రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేశాము. ఇక్కడ లైట్స్ లేవు, అది కూడా ఒక కారణం. ఆ లైట్స్ లేకపోవడం వల్ల కూడా బిగ్ ఆబ్జెక్ట్ అనేది కనిపించలేదు. సో ఇవన్నీ కూడా మనం మరొకసారి ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటాము. మన డీజీపీ గారు చెప్పిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మన అందరం ఎక్కువగా సెన్సిటైజ్ చేయాలి. నైట్స్ చాలా వరకు ప్రయాణాలు అవాయిడ్ చేస్తే మంచిది, ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రోడ్ సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అండ్ నైట్స్ చాలా వరకు వీలున్నంత వరకు ఎమర్జెన్సీ అయితే తప్ప నైట్ ట్రావెల్, లేట్ నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయండి.